యేసుప్రభువు వారు కూడా దేవుని లేఖనంలో తెలియజేస్తున్నాడు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. దేవునికి స్తోత్రం. చీకటిని ప్రేమించింది సాతానైతే వెలుగును ప్రేమించినవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే మనమందరము కూడా ఒక అద్వితీయమైన వెలుగులో ఉండాలి అనేది దేవుని యొక్క ఆశ. ఏంటి ఆ వెలుగు? ఆ వెలుగులో 7 గూఢమైన సంగతులు ఉన్నాయి. ఆ విషయాన్ని మీకు తెలియచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మగారు చెప్పారు, వెలుగున్న చోట చీకటి ఉండడానికి అవకాశము లేదు. ఇప్పుడు చీకటి మీకు కనపడాలంటే ఆ బండల సందుల్లోకో ఈ సందులోకో స్టేజి కిందికో పారిపోయి ఉంటుంది. ఎందుకంటే వెలుగును తట్టుకోగలిగిన శక్తి చీకటికి లేదు. అందుకే యేసు ప్రభువారు అంటున్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయము ఎక్కడ. దేవునికి స్తోత్రం. ఈ వెలుగులో ఉన్న 7 మిళితమైన గూఢమైన సంగతులు ఏంటి అని అంటే, వెలుగు దేనికి సూచనగా నిలబడుతుందంటే పరిశుద్ధతకు సూచనగా నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. అందరు చెప్పాలా? దేనికి? పరిశుద్ధతకు. ఈరోజు వెలుగునిచ్చిన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన నీవు కానీ నేను కానీ పరిశుద్ధత లేకుండా ఆయనను ఆరాధిస్తే నీ ఆరాధన బూడిదలో పోసిన పన్నీరే. అందుకే వెలుగులో ఉన్న గూఢమైన సంగతి ఏంటంటే ఆ వెలుగు పరిశుద్ధతకు సూచనగా ఉంది. ఇంతవరకు అమ్మగారు చెప్పుతూ అనేక విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అసలు యేసు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ లోకములో కొడుకు కావాలి, కొడుకు కావాలి, కొడుకు కావాలంటారు. ఎందుకో తెలుసా? కొడుకు తల కొరివి పెడితే ఆ తండ్రి పున్నామి నరకము నుండి తప్పించబడతాడనే వారి ఆశ. కానీ అసలు చరిత్ర ఏంటంటే అలా ఆ నరకము నుండి తప్పించడానికి వచ్చిన ఏకైక కుమారుడే నజరేయుడైన యేసయ్య. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గుడ్డివాడికి ఎప్పుడు దారి చూపలేడు. నీ కడుపున పుట్టిన నీ కొడుకు నీకు రక్షణనివ్వలేడు, నీకు వైకుంఠ ప్రసాదం ఇవ్వలేడు, జన్నత్ ఇవ్వలేడు, పరలోకం ఇవ్వలేడు. అలా ఇవ్వగలిగిన ఏకైక పుత్రుడు కుమారుడు ఎవరంటే ఆయనే జీవము కలిగిన నజరేయుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగు లోకానికి ఏం తెచ్చిందో తెలుసా? పరిశుద్ధత తెచ్చింది. రెండోది ఆ వెలుగు తెచ్చింది ఏంటో తెలుసా? మంచితనమును తెచ్చింది కదా. మంచే లేని మన పైన దేవుడు ఏం చూపించాడంటండి? తన ప్రేమను చూపించాడు. నిన్ను మార్చడానికి, నీవు మార్చబడాలని, నీవు వెలగబడాలని, అనేక మందికి ఆ క్రీస్తును నీ జీవితంలో చూపించాలని ఆ మంచితనమనే విత్తనమును నీకు నాటడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వెలుగులో ఉన్న మొట్టమొదటి సంగతి ఏంటి? పరిశుద్ధత. నాలో పాపముందని మీలో ఎవడైనా నిరూపించగలుగుతాడా అన్నాడు ఒకే ఒక్కడు దేవుడు. మనము జన్మతః కర్మతః పాపుల్లా ఉన్నాం, చీకట్లో ఉన్నాం. అందుకే దాని కాడిని విరగగొట్టి మోక్ష ప్రసాదం ఇవ్వడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆ వెలుగులో గూఢమైన సంగతి ఏంటో తెలుసా? పరిశుద్ధత. రెండోది మంచితనము. మూడోది ఏంటో తెలుసా? జ్ఞానము. చెప్పండి, మూడోది ఏంటి? జ్ఞానం. ఈరోజు జ్ఞానము కలిగి మాట్లాడుతున్నావా? జ్ఞానము కలిగి ఆలోచించగలుగుతున్నావా? జ్ఞానము కలిగి దేవుని యొక్క పుట్టుక యొక్క సంబరాలను చేయగలుగుతున్నావా? ఆలోచించు.
అహంకారముతో, గర్వముతో ఏదో నాకు ఉండాలి అని చూపించుకోవడం కాదు. క్రిస్టమస్ జ్ఞానము కలిగి ఎందుకు ఆ లోక రక్షకుడి లోకానికి వచ్చాడు, ఆయన వచ్చుట వల్ల నేను ఏమి నేర్చుకోవాలి, ఇతరులకు నేను ఏ విధంగా ఉండాలో తెలియచేసే జ్ఞానమునివ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. 4వ గూఢమైన సంగతి ఏంటో తెలుసా? 1 పరిశుద్ధత అయితే, 2వది మంచితనం, 3వది జ్ఞానము, 4వది వివేచన. ఈరోజు చాలామంది కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎన్నెన్నో క్రిస్మస్లు చేస్తున్నారు. అది ప్రభుకి ఇష్టమైందేనా? ఈరోజు మనిషి కనబడుతున్నాడు బయటికి, దేవుడు కనబడట్లేదు. ఆలోచించండి. ఎక్కడ మనిషికి పొగడత ఉంటుందో అక్కడ దేవునికి మహిమ ఉండదు. ఎక్కడ మనిషి తగ్గించబడతాడో అక్కడ హెచ్చించబడేవాడెవడో తెలుసా? దేవుడే. ఆ వివేచన నీకు ఉండాలి. 5వది ఏంటో తెలుసా? కృపనిచ్చాడు నీకు. ఏ కృపనైతే మనము పోగొట్టుకున్నామో ఆ కృపను మరలా తిరిగి ఇవ్వడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు తన ప్రియ కుమారుడైన తిమోతి గారితో అంటున్నాడు, యేసు క్రీస్తు నందున్న కృప చేత నీవు బలవంతుడిగా అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఆ కృప నిన్ను ఏం చేస్తుంది? లేవనెత్తుతుంది. ఆ కృప నిన్ను బలపరుస్తుంది. ఆ కృప నిన్ను విడవకుండా నానాటికి ఇచ్చిస్తూ దేవునికి మహిమకరంగా ముందుకు నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 6వది ఏంటో తెలుసా? నిరీక్షణ ఇస్తుంది. నిరీక్షణ లేని ఈ లోకములో దేవుడు మనకేమిచ్చాడో తెలుసా? నిరీక్షణ. ఏంటో నిరీక్షణ తెలుసా? ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ భక్తి, నీ సాక్ష్యము, నీ జీవితము, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ నడవడిక అంతా ఎలా ఉండాలో తెలుసా? ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ నా తండ్రిని చూడాలనే నిరీక్షణ నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు 7వది ఏంటో తెలుసా? దేవుని ప్రత్యక్షత ఇచ్చేదే దేవుని యొక్క వెలుగు. దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు వెలుగు అవసరమా లేదా? ఈ లోకంలో బ్రతకాలంటే నీ కంటి వెలుగు నీకెంత అవసరమో, ఆత్మీయంగా బ్రతకాలంటే దేవుడిచ్చే ఈ 7 సుగుణాలు కలిగిన వెలుగు నీవు కలిగి ఉంటేనే, నేను కలిగి ఉంటేనే ఆయన రాజ్యానికి వెళ్ళగలుగుతాం. ఆలోచించండి. ఆ పున్నామి నరకము నుండి తప్పించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అప్పుడప్పుడు పిల్లలను నడిపించుకుంటూ వెళ్తూ ఉంటాం. ఏదన్నా దూకవలసి వచ్చినప్పుడు పిల్లలు దూకగలుగుతారా చెప్పండి? మనమైతే పెద్ద కాళ్ళు కనుక దబ్బన అవతలకి దాటి వెళ్ళిపోతాం. కొంతమంది పిల్లలు మనతో పాటు నడవరు, మన వెనకాల నడుస్తూ ఉంటారు. ఈయన వెళ్ళిపోయి ఆ కాలువ దాటి అవతల నిలబడతాడు. కొడుకో కూతురో ఏం చేస్తుందని వెనక్కి వచ్చేపాటికి ఏం చేస్తాడు తెలుసా? అది దూకలేక, అది దాటలేక, ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడిపోతాడు. ఆ తల్లో తండ్రో చూడగానే వాడు మొట్టమొదటిగా చేసే పని ఏంటో తెలుసా? చేతులు ఇస్తాడు. ఎందుకంటే నేను దీన్ని దాటలేనయ్యా, నన్ను దాటించగలిగిన వాడు నీవు ఒక్కడవే. ఈ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి దగ్గరికి వచ్చి అడుగుతున్నారంట, అయ్యా మానవ జాతిలో నీవు మొట్టమొదటి వ్యక్తివి, మొట్టమొదటిసారి ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి? చంద్రమండలానికి వెళ్ళావు. ఏంటయ్యా నీ యొక్క స్పందన చెప్పు అని అంటే ఆయన ఒకటే మాట అన్నాడంట, నేను ఈ భూమి మీద ఉండి ఆ చంద్రమండలంలోకి వెళ్ళి అడుగు పెట్టడం గొప్ప కాదు, కానీ 2000 సంవత్సరాల క్రితము నా కొరకు, నీ కొరకు పరలోకమును విడిచిపెట్టి ఈ భూమి మీద అడుగు పెట్టిన యేసయ్యే గొప్పవాడు అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో 10 సార్లు ఎవరు కోటేశ్వర్లు అని చెప్పి పందెం పెట్టుకున్నారంట. ఆ 10 సార్ల్లో 7 సార్లు బిల్ గేట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద కోటేశ్వరుడిగా పేరు తెచ్చుకున్నాడంట. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు,
ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు, నాకు వద్దంటే వచ్చేది ఆస్తి, కావాలంటే దొరకనిది తృప్తి అన్నాడంట. ఈరోజు తృప్తి లేక ఉన్నావా? ఆ తృప్తి నీకు ఇచ్చేది యేసయ్యే. అందుకే ఇందాక పాడుకున్నాం, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా. ఏ సంతోషం? యేసయ్య ఉన్న సంతోషం. యేసే లేకపోతే జీవితంలో సంతోషము లేదు. యేసు మాట పని చేయకపోతే జీవితంలో సంతోషము లేదు. ఈ సంతోషానికి కారణం ఎవరంటే దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్పెయిన్ దేశము నుండి ఇండియాలో రాజస్థాన్ వరకు ప్రపంచాలను గజగజలాడించిన అలెగ్జాండర్ ద గ్రేట్ చావు బ్రతుకుల్లో ఉంటున్నప్పుడు తన శిష్యుల్లో ఉన్న ఒక శిష్యుడిని ఫిలిప్పును పిలిచి అంటున్నాడంట, నేను చచ్చిపోయిన తర్వాత నా పెట్టికి 2 బొక్కలు పెట్టి ఆ బొక్కల్లో నా చేతులు బయటకు పెట్టండి అన్నాడంట. రెండోది, నా పెట్టి మీద నేను దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగానే వెళ్ళిపోతున్నాను అని చెప్పి కూడా రాయిపించమన్నాడంట. ఆ శిష్యుడు అడిగాడంట, ఇదేం కోరిక సార్ మీకు రాజా, ఇదేం కోరిక అంటే ఆయన ఒకటే చెప్పాడంట, నా పేరు చెప్తే ప్రపంచాలు గజగజలాడిపోతాయి, నా పేరు చెప్తే తెలవనంటోడు ఎవడు లేడు, అంత గొప్ప రాజు ఈరోజు చచ్చిపోతే ఏమీ తీసుకుని వెళ్ళట్లేదనే సత్యము ఈ ప్రపంచానికి తెలవాలి. ఓ మాట చెప్పనా, ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఇల్లు ఇక్కడి వరకే, నీ పిల్లలు ఇక్కడి వరకే, కట్టుకున్న నీ భార్య ఇక్కడి వరకే, కట్టుకున్న నీ భర్త ఇక్కడి వరకే. ఇక్కడ అక్కడ నీతో ఉండగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడంటే ఆయనే నజరేయుడైన యేసయ్య. గట్టిగా చెప్పండి, గుర్తు దేవుని నామమున. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంత బ్రతుకవునా. నీవు లేని రోజే కాదు, నీవు లేని బ్రతుకే. ఈరోజు క్రైస్తవుడా, ఈరోజు ప్రభుని ఆరాధిస్తున్న నీవు దేవునితో నీ రోజును గడపగలుగుతున్నావా? దేవునితో నీ రోజును ఉంచుకోగలుగుతున్నావా? ఆలోచించు. ఆయన లేకపోతే అసలు రోజే లేదు. అటువంటి ప్రేమ కలిగిన దేవుడు 2023 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చాడు. అందరం కళ్ళు మూసుకుందామా, దేవుని అడుగుదామా, ప్రభువా ఈ లోకములో ఉండేవాడవు నీవే, పరలోకములో ఉండేవాడవు నీవే. మేము ఈ లోకములో చెమట ఓర్చి ఎంత కష్టపడినప్పటికీ అదంతా వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ ఈ లోకములో నేను నిన్ను సంపాదించుకుంటే నాయన నిశ్చయముగా నువ్వు నాతో అక్కడ ఉంటావు నాయన. అట్టి కృప నాకు దయచేయండి నాయన అని ఒక్క నిమిషము అందరము కూడా దేవుణ్ణి అడుగుదాం. అయ్యగారు దగ్గరలో ఉన్నారు. ఒక 2 నిమిషాలు అందరము కూడా దేవుణ్ణి అడుగుదాం. నోరు తెరుద్దామా, మన హృదయాలు తెరుద్దామా? నాయన నీ యొక్క పుట్టుక యొక్క విశేషత మేము ఎరిగి ఉన్నాం. అయితే నాయనా నిన్ను మేము సంపాదించుకోగలుగుతున్నామా? ఒకవేళ అలా సంపాదించుకోగలిగితే మా ఎంత ధన్యులు ఎవరు లేరయ్యా. మీరే గొప్పవారు నాయన, మీరే శక్తి కలిగిన వారు. ఈ రాత్రి వినబడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. నీ బలమైన కార్యము జరిపించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.